నరసరావుపేటలో మెగా ఆటో ర్యాలీ. ఆటో డ్రైవర్లకు అండగా కూటమి ప్రభుత్వం. ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. నరసరావుపేట నియోజకవర్గం ఆటో డ్రైవర్లకు 1577 మంది లబ్ధిదారులకు 2,36,55,000 రూపాయలు ఈరోజు 12 గంటల 30 నిమిషాలకు వారి అకౌంట్లో పడడం జరిగింది. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పట్టణంలో ఆటో డ్రైవర్గా మారి ఆటో డ్రైవర్లతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆటో, క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం గురించి వివరించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 ఆర్థిక సహాయం అందచేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT ద్వారా నిధులు జమ చేయనున్నాము అని ఆయన తెలిపారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పథకం ద్వారా 435 కోట్లతో డ్రైవర్లకు వాహన నిర్వహణ, బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి ఖర్చులకు ఉపశమనం కల్పించనున్నాం. గత వైసీపీ ప్రభుత్వం కేవలం 10,000 నుంచి 12,000 వరకు ఇచ్చింది. కానీ మేము దీన్ని 15,000కు పెంచాము. ఇది మా మేనిఫెస్టో వాగ్దానాలలో భాగం అని డాక్టర్ అరవింద్ బాబు పేర్కొన్నారు. పేదల సేవ కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకం ద్వారా డ్రైవర్ల ఆర్థిక భారం తగ్గడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అని ఆయన ఉద్ఘాటించారు. పల్నాడు జిల్లా విషయానికి వస్తే మా జిల్లాలో దాదాపు 12,000 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 10,500 మంది ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. వీరికి 15.75 కోట్లు జమ కానున్నాయి. నరసరావుపేట మండలంలో 4,500 మంది దరఖాస్తు చేసుకోగా కొందరు డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ సమస్యల కారణంగా తిరస్కరించబడ్డారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు వార్డు సచివాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల లోపాలు, ఇంధన ధరల పెరుగుదల, ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ఆదాయం 20 నుండి 25% తగ్గడం వంటి సవాళ్లను డ్రైవర్లు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక సహాయం దసరా పండుగ సమయంలో వారికి ఊరట కల్పిస్తుంది అని డాక్టర్ అరవింద్ బాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,234 మంది డ్రైవర్లలో 60% మంది SC, ST, BC వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరందరికీ ఈ పథకం ద్వారా 435 కోట్లు అందనున్నాయి అని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి సూపర్ 6 కార్యక్రమాలలో భాగంగా ఈ పథకం మరో మైలురాయి. డ్రైవర్లు తమ ఆధార్, RC బుక్, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను సరిగ్గా అప్లోడ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఈ పథకం గ్రామీణ జిల్లాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుందని నమ్ముతున్నాం అని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, నరసరావుపేట RDO గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారాయుడు గుప్తా గారు, విజయ్ కుమార్ గారు, గట్టుపల్లి సత్యనారాయణ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ పోనాటి శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్ గారు, కల్చరల్ డైరెక్టర్ విశ్వేశ్వరరావు గారు, RDO బ్రేక్ ఇన్స్పెక్టర్ మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిధర్ గారు, రామకృష్ణ గారు, జనసేన వీర మహిళలు సుబ్బమ్మ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మీ అందరి మీద మంచి మనసుతోటి, మానవత్వంతో మన కుటుంబాలు బాగుండాలి, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏదైనా కొంత నష్టం జరిగిందని మన వాళ్ళు చెప్పడం వల్ల వారికి ఈసారి దాదాపు నరసరావుపేట అసెంబ్లీకి 1,577 మందికి తలా 15,000 అంటే 2,36,00,000 బ్యాంకులో వేయడం జరిగింది. ఒక్కటి మీరు ఆలోచించాలి, మీరు ఇచ్చే 15,000 మా కుటుంబానికి సరిపోతాయని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచన చేయండి. తాత్కాలికంగా మీకు ఈ వృత్తి ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం ఆర్థిక పరంగా బాగుంటే దీన్ని 2 చేయొచ్చు, 3 చేయొచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఇది ఆరంభం మాత్రమే. ఈ విధంగా బాబు గారు ఎప్పుడు కూడా 3,000 రూపాయలు పింఛన్ 4,000 చేయడం జరిగింది. 3,000 రూపాయలు వికలాంగుల పింఛన్ 6,000 చేయడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడు కూడా ఆయన తగ్గించడు, పెంచుకుంటూనే వెళ్తారు. అంటే మా ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళ కుటుంబాలు బాగుండాలి.
మనం ఏం పని చేస్తున్నాం అది ముఖ్యం కాదు.